ఎన్ఆర్ఐ టీడీపీ ఖతార్ ఆధ్వర్యంలో మద్దిపాటి నరేష్ నాయకత్వంలో నిర్వహించిన స్వర్గీయ పద్మశ్రీ నందమూరి తారక రామారావు 104వ జయంతి వేడుకలు మరియు మినీ మహానాడు కార్యక్రమం దోహాలో అత్యంత వైభవంగా జరిగింది. ఖతార్లోని అల్ఖోర్, రాస్ లాఫన్, దుఖాన్, మొసాయిద్, అల్ వక్రా మరియు దోహా ప్రాంతాల నుంచి తెలుగు ప్రవాసులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సభా ప్రాంగణం మొత్తం ఎన్టీఆర్ నినాదాలతో మారుమోగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హాజరై ప్రసంగించారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహానేతను కొనియాడారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గీతంతో ప్రారంభమైన సభ దేశభక్తి, తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా సాగింది. చిన్నారులకు కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ పాత్రలను ప్రతిబింబిస్తూ నిర్వహించిన సోలో యాక్ట్స్ ఘనమైన స్పందన లభించింది. అదేవిధంగా యుగ పురుషుడు, ఆంధ్రుడు అన్న స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీఆర్ 104వ జయంతి సందర్భంగా రచించిన ప్రత్యేక గీతాన్ని మంత్రి కొలుసు పార్థసారథి అధికారికంగా విడుదల చేశారు. ఈ గీతం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ప్రవాస భారతీయుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్న తెలుగు ప్రవాసుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖతార్ టీడీపీ నాయకులు మద్దిపాటి నరేష్, పొనుగుమాటి రవి, విక్రమ్ సుఖవాసి, బొద్దు రామారావు, జేబీవి సత్యనారాయణ, మల్లిరెడ్డి సత్యనారాయణ, నూతలపాటి నరేష్, కొడాల సుధాకర్, మల్లేశ్వరరావు తదితరులు, కార్యకర్తలు, అభిమానులు మరియు తెలుగు ప్రవాసులు పాల్గొన్నారు. తెలుగు తల్లికి మల్లెపూ చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీ